ఇక ఢిల్లీ పేలుడు ఘటనలో ఎన్ఐఏ విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కీలక భేటీ జరిగింది. ఎన్ఐఏ, ఐబీ చీఫ్లతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఢిల్లీ పేలుడు దర్యాప్తుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. సాయంత్రం సీసీఎస్ కీలక సమావేశం జరగబోతోంది. మరోవైపు ఈ ఘటన దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేస్తూ దర్యాప్తు నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్ఐఏ ఏజెన్సీని ఆదేశించింది. అలాగే పేలుడు స్థల నమూనాలను విశ్లేషించి సరిపోల్చి నివేదికను వెంటనే అందించాలని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని కూడా ఆదేశించారు. రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ ఉగ్ర కుట్ర భగ్నం చేయడంలో తెలుగు ఐపీఎస్ సందీప్ చక్రవర్తి కీలకంగా వ్యవహరించారు. జైషే మహమ్మద్ పోస్టర్లు అంటించిన వారిని సీసీ ఫుటేజ్ లో గుర్తించారు. సోఫియాన్, ఇర్ఫాన్ ను అరెస్టు చేసి 2 వారాల పాటు విచారించారు. ఐపీఎస్ విచారణలో డాక్టర్ల టెర్రర్ ప్లాన్ బయటపడింది. ప్రస్తుతం సందీప్ చక్రవర్తి శ్రీనగర్ ఎస్ఎస్పీగా ఉన్నారు. ఫరీదాబాద్ ఉగ్ర కుట్ర కేసులో ఇప్పటి వరకు 9 మంది అరెస్ట్ అయ్యారు. మరో బ్రిక్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఢిల్లీ పేలుడు తర్వాత ఫరీదాబాద్ లోని ఆల్ ఫలాహా విశ్వవిద్యాలయం అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పేలుడు ఘటనతో దర్యాప్తు ఏజెన్సీల దృష్టి ఆల్ ఫలాహా యూనివర్సిటీపై పడింది. జైషే మహమ్మద్, అన్సార్ హజ్వతల్, హిందూ అంతర్జాతీయ నెట్వర్క్ విశ్వవిద్యాలయంలో సంబంధం కలిగి ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేటతెల్లమైంది. దీంతో యూనివర్సిటీపై దర్యాప్తు అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఉమర్ మజ్మిల్ నివాసం ఉండే గదులను తనిఖీ చేశారు అధికారులు. యూనివర్సిటీలోని కొంతమంది వైద్యులు, సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ఈ పరిణామాలతో ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. వైద్యులు, టీచర్ల ముసుగులో ఈ విశ్వవిద్యాలయాన్ని కొందరు తమ ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్నారు. విద్యా సంస్థల ముసుగులో నిధుల బదిలీలు, రాడికల్ రిక్రూట్మెంట్, పేలుడు పదార్థాల సేకరణలో నిమగ్నమై ఉందని వెల్లడైంది. విశ్వవిద్యాలయ ల్యాబ్లో ఆర్డీఎక్స్ వంటి పేలుడు పదార్థాలను తయారు చేస్తున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకప్పుడు ప్రతిష్టాత్మక జామియా, అలీగఢ్ విశ్వవిద్యాలయాలకు ప్రత్యామ్నాయంగా కనిపించిన అల్ ఫలాహ్ ఇప్పుడు అక్కడ చదువుతున్న విద్యార్థుల్లో గుబులు పట్టుకుంది. ఫరీదాబాద్ జిల్లా దౌజ్ గ్రామంలో 76 ఎకరాల్లో అల్ ఫలాహ్ యూనివర్సిటీ విస్తరించి ఉంది. హర్యానా ప్రైవేటు యూనివర్సిటీల చట్టం కింద దీన్ని ఏర్పాటు చేశారు. 1997లో ఇంజనీరింగ్ కాలేజీగా మొదలైంది. 2013లో యూజీసీకి చెందిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ నుంచి ఏ గ్రేడ్ ను అందుకుంది. 2014లో రాష్ట్ర సర్కార్ దీనికి యూనివర్సిటీ హోదా కల్పించింది. ఇదే యూనివర్సిటీకి అనుబంధంగా 2019లో అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీకి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ విశ్వవిద్యాలయం. ఒకప్పుడు మైనార్టీ విద్యార్థులు జామియా, అలీగఢ్ యూనివర్సిటీలకు ప్రత్యామ్నాయంగా అల్ ఫలాహ్ ను ఎంచుకునేవారు. దీన్ని అల్ ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ 1995లో ఏర్పాటైంది. ఈ యూనివర్సిటీతో పాటు కొన్ని మదర్సాలు, అనాథ శరణాలయాలు, స్కూళ్లు, ఇతర చారిటీ సంస్థలు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు గుర్తించారు. ఉమర్, మజ్మిల్, షాహీన్ అరెస్టులతో తమ భవిష్యత్తు గందరగోళంలో పడిందని, తమకు ఉద్యోగాలు వస్తాయో రావో అని ఇక్కడి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.